స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ గమనించండి, దేవుని సన్నిధిని గడపండి. ఎందుకంటే మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీక మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ప్రతి క్షణము దేవునితో మీరు మరి గడపాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించుకుంటూ మరి జీవించాలని, ముందుకు మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ఈ ఉదయాన్నే మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం బట్టి తెలుసా, నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తాను, మీరు నన్ను ఏమడిగినా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే మరి మనం ఆయనకి దగ్గరగా జీవించినప్పుడు, ఆయనతో జీవించినప్పుడు, ఆయన కట్టడల విధులను అనుసరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, మరి ఆయన నామున మనం ఏమడిగినా సరే మరి ఆయన మనకు చేస్తాడు కనుక మరి ఏది న్యాయమో, ఏది మంచిదో, ఏది చెడో గ్రహించి ఆయన చిత్తానుసారంగా ప్రతి విషయము వివేచించి అడిగి పొందుకునే కృపను మరి దేవుడు ఎత్తాడు కనుక ప్రతి ఒక్కరూ మరి అట్టి కృప పొందుకోవాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యము, అలాగే మరి వ్యాపారాలు, వ్యవసాయాలు, అలాగే రకరకాలైన పరిస్థితులు, మరి నిందల, అవమానాలు, పోరాటాల నుంచి విడుదల కోరుకుంటుంటే కూడా అది కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా మీరు ముందుకు సాగాలని తెలియచేస్తూ, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని తెలియచేస్తూ, దేవుని అడిగి పొందుకోవాలని మరి మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ మిమ్మల్ని అడిగి పొందుకునే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయమని, ఆరోగ్యం అయితే ఆరోగ్యము నాయన, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రభు నష్టాలు ప్రభు వాటన్నిటి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు, సేవకులు బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాబట్టి నీకు స్తోత్రం. మా దేశ సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే ప్రభు, దేశంలో నెమ్మది, సమాధానం, ప్రతి చోట యుద్ధాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయా కిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మనందరినీ బలపరిచిన దాన్ని బట్టి ఆయన ఒకసారి స్తుతించి గణపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.